స్త్రీలలో భావప్రాప్తి సమస్యను ఎలా అధిగమించవచ్చు అని మిత్రులు అడుగుతున్నారు. స్త్రీలకు భావప్రాప్తి జరిగినంత ఈజీగా భావప్రాప్తి జరగదు. సో భావ అనేవాడు ఏదో పుట్టే ఉంటాడు కనుక ఇందులో భావప్రాప్తి అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్గాజం అంటాం. ఈ ఆర్గాజం అనేది అనుభవించాలే కానీ చెప్పడం సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్విమ్మింగ్ గురించి ఒక వ్యక్తి ఒక పుస్తకం రాయొచ్చు. స్విమ్మింగ్ చేసే ముందు మీరు ఈ ఫలానా బట్టలు వేసుకోండి, ఫలానా సెంట్ వాడకండి, ఫలానా కళ్ళకు ఈ ప్రొటెక్షన్ పెట్టుకోండి, చెవులలో దూది పెట్టుకోండి, చేయి ఇలా అనండి, మళ్ళీ ముందరకనండి, చేయి ఇలా అనండి, కాలు ఇలా అనండి. ఎంత థియరీ చెప్పినా మీరు నీళ్లలో పడితే గానీ మీకు ఆ నీళ్ళ స్విమ్మింగ్ అనే విషయం తెలియదు. అలాగే స్నీజింగ్ గురించి చెప్పినప్పుడు శరీరంలో ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది, ముక్కులో గాలి పెరుగుతుంది, అది ముక్కులోంచి బయటకు వస్తుంది, హాచ్ అని శబ్దం వస్తుంది. ఎన్ని చెప్పినా మీరు నిజంగా ఒక రోజు తుమ్మితేనే అసలు తుమ్మనే విషయం మీకు అర్థమవుతుంది. అలాగే ఈ ఆర్గాజం కూడా అనుభవించితే గానీ తెలియదు. అయినా కూడా మనం ప్రయత్నం చేద్దాం. యూజువల్ గా భావప్రాప్తి కలగాలనుకుంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా మన పక్కనే కూర్చొని మనకు ఫోర్స్ చేస్తూ వడ్డించారనుకోండి, కొంచెం ఎక్కువ తింటాం. ఒక స్టేజ్ వస్తుంది, వాళ్ళు మనకు మొహమాట పెట్టినా మనం తినలేని పరిస్థితి వస్తుంది, ఇక చాలు అని అనిపిస్తుంది. దాన్ని భావప్రాప్తి అంటారు. సో భోజనంలో అది భావప్రాప్తి, శృంగారంలో ఇక నాకు చాలు అని అనిపించడం. అమ్మాయికి ఒకసారి నాకు చాలు అని అనిపించినప్పుడు కాళ్ళు చేతులు రిలాక్స్డ్ గా ఉంటాయి, రెస్పిరేషన్ అంతకుముందు స్పీడ్ గా ఉన్నది కాస్త మామూలుగా సెట్ అవుతుంది. ఇప్పుడు అబ్బాయికి అంగం గట్టిపడితే హీఈస్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా ఎలా తెలియాలి అంటే కొన్ని ఫీచర్స్ నేను చెప్తాను. అందులో కొన్ని ఫీచర్స్ అయినా ఉండాలి. అందులో ముఖ్యమైన ఫీచర్ మానంలో తడి రావాలి. అమ్మాయిలకు మానంలో తడి రానప్పుడు శృంగారంలో పాల్గొంటే వాళ్ళకు నొప్పి వస్తుంది. ఒకవేళ తడి రాకపోతే తడి చేయండి. మీ దగ్గర ఉన్న నీళ్ళలో, ఇంట్లో ఉన్న నూనె, కొబ్బరి నూనె, ఆయిల్, ఆయింట్మెంట్ ఏదో ఒకటి పెట్టండి. బయట కూడా మీకు లూబ్రికెంట్స్ అని దొరుకుతాయి. కొబ్బరి నూనె వాడినా, మీరు మీ ఇంట్లో వంటకు వాడుకునే నూనె వాడినా ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు, భయపడకండి. ఏదో రకంగా తడి చేసి ఎంటరండి. ఇది కాకుండా కొద్ది మందికి గూస్ స్కిన్ అంటారు, ఇలా హెయిర్ ఇలా నిల్చి ఉండడం కానీ, హిప్స్ టైట్ అవ్వడం, బ్రెస్ట్ టైట్ అవడం, నిపుల్స్ స్ట్రేట్ అవడం, ఇవన్నీ ఎడిషనల్ ఫీచర్స్. ఎడిషనల్ ఫీచర్స్ కొందరికి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. బట్ మాక్సిమం పీపుల్ కు మానంలో తడి రావడం అనేది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ ఫీచర్ కూడా. ఆ ఫీచర్ లేనప్పుడు శృంగారం చేయకూడదు. కొద్ది మందికి హార్మోన్స్ వగైరా తగ్గిపోయి, ఎస్పెషల్లీ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత ఎస్ట్రోజన్ అనే హార్మోన్ లెవెల్ బాడీలో తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళకు డ్రై వెజన్ తయారవుతుంది. అటువంటిప్పుడు మీరు దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని కలిసి వాళ్ళకు కొన్ని ఆయింట్మెంట్స్ అవి రాసిస్తారు. ఆయింట్మెంట్స్ పెట్టుకుంటే మళ్ళీ మీకు ఆ సూదనింగ్ తడి రావడం మొదలవుతుంటుంది. అమ్మాయికి భావప్రాప్తి కలగాలంటే అమ్మాయితో ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఎమోషనల్ బాండింగ్ లేకుండా మీరు శృంగారం చేస్తే వాడికి భావప్రాప్తి కలగదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు, వేశ్యలు ఉంటారు. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు 10 మందితో సంసారం చేయొచ్చు, అయినా వాళ్ళకి భావప్రాప్తి కలగదు. కానీ ఆమె కూడా ఎవడో ఒక లవర్ ఉంటాడు, వాడితో శృంగారంలో పాల్గొంటే మాత్రం ఆమె షీ విల్ ఎంజాయ్. సో దాన్ని వాళ్ళ మానసిక స్థితిని బట్టి దానికి తగ్గట్టుగా తయారు కావాలి. అప్పుడు మాత్రమే అది ఎంజాయబుల్ అవుతుంది. కాకపోతే ఎమోషనల్ బాండింగ్ తర్వాత ఫిజికల్ గా కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తాను, అవి గమనించుకోండి. మీరు ఆఫీస్కి వెళ్ళినా కూడా మధ్య మధ్య చిన్న చిన్న మెసేజ్లు పెట్టండి. ఏం తిన్నావా, పడుకున్నావా, ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది అని. తర్వాత పలకరించడం నేర్చుకోండి, కమ్యూనికేషన్ నేర్చుకోండి. ప్రతి అమ్మాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలాసార్లు డ్రెస్సులు మారుస్తారు, మేకప్ మారుస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా, వాళ్ళ నేచర్ అది. సో దాన్ని చూసి అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోండి. అమ్మాయి కష్టపడి అరగంట సేపు మేకప్ చేసుకున్న తర్వాత ఎవడు చూసి బాగున్నావని అనకపోతే అమ్మాయి నొచ్చుకుంటుంది. కనుక ఆ అవకాశాన్ని వదులుకోకండి. మీరు వదులుకుంటే మీ పక్కింటోడు దాన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ అ కాంపిటేటివ్ వరల్డ్. కనుక మీరు మీ భార్యను ఫ్రీక్వెంట్గా పలకరిస్తూ ఉండండి. ఆమెతో మమేకం కండి. ఆమె ఏం చేస్తున్నారో గమనించండి. ఆమె ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చెప్పగలని నేర్చుకోవాలి. మీరు చెప్పకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కనుక మీ మనసులో మీకు మీరు చాలా అందంగా ఉంది అని అనుకోవచ్చు, కానీ అనుకున్న విషయాన్ని ఆమెకు కన్వే చేయడం కూడా నేర్చుకోండి. సో దానివల్ల ఆమె హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండండి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటాడు. ఆనందంగా ఉండడమే బ్రహ్మ, అదే దేవుడు. కనుక మీరు ఆనందంగా ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచండి. సర్వే జనా సుఖినో భవంతు.